చూపు ఎప్పుడు చూడనట్టుగా. అయినా చూడడానికి కొత్తగా నాలో ఏముందని. ఏంటో షైని, నిన్ను చూసినంతసేపు అట్లనే చూడబుద్ధి అవుతుంది. చూసింది చాలు, లోపల అక్కుంది, చూస్తే బాగోదు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను చాయ్ తీసుకున్నా. ఎందుకు బాగుండదే? అయినా నేను నా పక్కింటి పిల్లలతో మాట్లాడుతున్నానేంది, నా పిల్లలతోనే కదా. మంచి వేడి మీద ఉన్నది, ఒక్కసారి పట్టుకుంటే ఛాయ్ ఛాయ్ వేడి మీద ఉంది అంటున్నా అంతే. ఏమైంది చెల్లి, ఎందుకట్లా వచ్చా? ఏమైందిరా, ఏమైంది? అంటే అవి బల్లని చూసి భయపడ్డాక. బల్లిని చూసి భయపడ్డండి, రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నాం కదా. అంటే అది ఒకటేసారి ఉండి ఉండి మీదికి వచ్చినట్టు అయింది వదనే, అందుకే భయపడి అట్లా అరిచింది కదా. ఏంటో నీ మాటలే అంత కొత్తగా ఉన్నాయి. అయినా ఆడపిల్ల లెక్క వంటింట్లో నీకేం పని పిల్లగా? ఏదో పని ఉంటేనే వచ్చిండు, వట్టి ఎందుకు అత్తరాడు? అయిందా మంచి పని. అంటే ఛాయ్ కోసం వచ్చిన వదనే. ఛాయ్ కోసం వంటింట్లోకి ఓడిందిరా, మరదలాకలు తెచ్చేది కదా. నీ తమ్ముడి ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే ఆయన ఎందుకు వచ్చిండో నాకు అర్థమైంది. నేను నీకు చెప్తాపా. ఏంది అది? చెప్తాగు. చెల్లే, నువ్వు ఛాయ్ తీసుకొనిరా, మంచి వేడి మీద ఉన్నట్టుంది. చాలు వెళ్ళిగా. అవునే, వాని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే ఏదో అర్థమైందన్నావు కదా, ఏంటి అది? మనకు లగ్గమైన కొత్తలో నువ్వు మా అవ్వగారింటికి వచ్చినప్పుడు నేను ఎట్టుపోతే అటు నా కొంగు పట్టుకొని తిరుగుతూ అన్నీ తింగర పనులు చేసేటోని కదా. అట్లాంటి పనులు ఇప్పుడు మీ తమ్ముడు చెప్తుండు. బుద్ధి ఎక్కడికి పోతుంది? అంటే అది కుట్టుముట్టినాం కదనే. మా సాల్తి సిగ్గుపడ్డది. అవురా, మాటి మాటికి ఛాయ్ కోసం నీళ్ళ కోసం ఆ మరదల చుట్టూ తిరుగుడేందిరా? నీకు రూమ్ ఉంది కదా. చెల్లి, ఇలా ఏం కూర అనుకున్నావు? పప్పుచారు వేసుకుందాం అక్క. అరే కరెక్టే, దాంతో పాటు మొలక్కాయ సాంబార్ అయితే అదిరిపోద్ది. ఎవరికి? నీకా? అవును మరదలా, నీకు చెప్పడం మర్చిపోయినా. పొద్దున మీ నాన్న ఫోన్ చేసిండు, ఇది తీసుకుపోవడానికి వస్తాడట. ఎందుకన్నా, ఏమన్నా పండుగ ఉందా అట్నా? పండుగ కాదు పిల్లగా, రేపటి నుంచి ఆషాఢం కదా, తీసుకుపోవడానికి వస్తున్నారేమో. ఆషాఢం అయితే అవ్వగారింటికి వాళ్ళ ఎందుకు వదనే? కొత్తగా పెళ్ళైన వాళ్ళను అట్లనే తీసుకుపోతారా, అది వెనకటి నుంచి వస్తున్న ఆచారం. పోనీ అన్న, ఓ 4 రోజులు ఉండేస్తుంది. ఆషాఢం అంటే 4 రోజులు కాదు పిల్లగా, నెల రోజులు ఉండాలి. 30 రోజులా? యు మీన్ 30 days? చూపేంట్రా అడు చూడు. అవునరా, ఆషాఢం నెల మొత్తం అయ్యాక శ్రావణంలో మనం పోయి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. దీనికి ఇంత కథ ఉందా మరి? 30 రోజులా? వదనే 30 days కదా, నో ప్రాబ్లం. ఏంది పిల్లగా, ఇప్పటిదాకా నవ్వుతో కళకళలాడిన నీ ముఖం వాడిపోయిన పువ్వు లెక్క తయారైంది. ఏంది, నెల రోజులు మా చెల్లిని చూడకుండా ఉండలేవా? ఉంటా 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 కదా. మాట్లాడుకోవడానికి చూసుకోవడానికి ఫోన్లు లేవా అని. సరే, మీ చెల్లె వాళ్ళ అమ్మ నాన్న వస్తారు కదా, నేను అలా పోయి చికెన్ తీసుకొస్తాను. సరే చెల్లె, నేను బియ్యం పెడతా కానీ నువ్వు ఈ చాయ్ బుల్దో. సరే. ఛాయ్ టీచరు ఎక్స్పెక్టెడ్గా ఉండు, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి. బంగ్లా వెళ్ళిపోయా. ఏమైంది మొహం ఎందుకలా మార్చుకున్నావు? నేను ఏమైనా సంవత్సరాలు పోతున్నానా? పోయాక నెలనే కదా, అది కూడా ఇదే ఊరు, నాకేమైనా వేరే ఊరా? ఓసై, నిన్ను ఒక్కరోజు చూడకుండానే సరిగా ఉండలేనే, అలాంటిది నెల రోజులు ఉండాలా? అసలే మనకు కొత్తగా పెళ్ళయింది, ఏ రోజు కూడా మనం ఇంకా సరిగా మనసు విప్పి మాట్లాడుకున్న రోజు లేదు. ఏం చేద్దామంటావు మరి? అరే దానికి టెన్షన్ ఎందుకు,
ఫోన్లో లేవా? డే అండ్ నైట్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. నువ్వు మనసు విప్పేంది అని చాలే, నాకు మా అర్థమైంది. అయినా నీకు కూడా మీ అవ్వగారింటికి వాళ్ళని బాగా సంబరం ఉందే. అరే నేనే కాదు, పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా ఆశ్రమం మాసంలో తన అవ్వారింటికి పోతుంది. ఆయన ఒక నెల రోజులు ఆగలేవా? అంత మంచిగా ఆడాడు. రండి. చెల్లె బిడ్డ కనబడతలేదు, బంగ్లా మీద ఉన్నట్టున్నారు. చెల్లె చెల్లె, అమ్మ నాన్న వచ్చారు, కిందికి రారి. అదో మా అమ్మ నచ్చినందుకు సంబరం. అమ్మ నాన్న మంచిగారా? మంచిగున్నారమ్మా? అంత మంచిగా మంచిగున్నారా అత్తమ్మ? మంచిగా నాన్న. అల్లుడు పూజను తీసుకుపోతాం. మరి ఆలస్యం అయితే ఆషాఢం పొద్దు వేసేటట్టుంది. అయ్యో ఇప్పుడే వచ్చింది కదా మామ, ఫస్ట్ అయితే అన్నం తిన్నది తీసుకొని పోతురు కానీ. బిడ్డ చెల్లకు సకాగా పనులు రావు, నేర్చుకునేదాకా నువ్వే దగ్గర నేర్పాలిరా. ఆ విషయం నాకు చెప్పాలా పిన్ని? చిన్నప్పటి నుంచి నేను దాన్ని చూస్తలేనా? అయినా నాకంటే అదే మంచిగా చేస్తుంది పనులు. సరే రాడు, అన్నం తిందాం. అల్లుడు ప్రయత్నం. బుజ్జి అక్క బావ చెప్పు పోయేస్తాను. అక్క పోయేస్తాం. సరే అల్లుడు ఇక కొత్తగా చెప్పేది ఉంది నీకు. ఇక ఆషాఢం అయిపోయిన తర్వాత బిడ్డను వచ్చి బుజ్జిని తీసుకుపోరి. సరే మామ. అల్లుడు పోయేస్తాము. సరే. అయ్యో నవ్వుతూ చెప్పొచ్చుగా పిల్లగా. మా చెల్లె ఏమన్నా వేరే ఊరు పోతుందా? ఇదే ఊరేనా? మామ ఒక్కటే నిమిషం మళ్ళంతా సారీ, నేను కూడా మీతోనే వస్తా. ఇదేంటి అల్లుడు, నువ్వు మాటలు వచ్చినాయింది? రై నువ్వు వాళ్ళతో ఎట్లా పోతావురా? అంటే ఇదే ఊరు కదా అన్న, ఓ 2 రోజులు కలిసి ఉందామని పోతాన్న. అవ్వా ఇదేం పాపం అల్లుడు, మీరిద్దరు కలిసి ఉండద్దని బిడ్డని తీసుకపోవడే, వాళ్ళ బిడ్డతో పాటు అల్లుడు కూడా తీసుకొస్తుందని ఊరంతా నవ్వేటట. ఇజ్జతమానం తిస్తావేంది? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. సిగ్గుందా పిల్లగా నీకు? వాళ్ళతో పాటు పోతానని బట్టలు చదువుకొని వస్తావా? అల్లుడు జరా నువ్వనే చెప్పు. మీ తమ్మునికి చదువు తక్కువ ఉన్నది అనుకున్నావు, కానీ సంస్కారం కూడా తక్కువని ఇప్పుడే తెలిసింది. అరే అట్లా పోవద్దురా మామ, మీరు పోయిరాది. అరే నువ్వు లోపడ్డాడు. నేను కూడా వస్తా పారి. నువ్వనే చెప్పేవాడికి. నేను కూడా వస్తాను నీతోని. ఎక్కడికి పోతుంది? ఊళ్ళోనే ఉంటది కదా, నేను రోజుగా రానే వస్తుంది. వీడి పేరు బిల్డప్ రజాక్ అండి. వీనికి ఉన్న అలవాటు ఏంటంటే వీడు ఏ వస్తువు కొనుక్కున్నా కూడా 10 మందికి చూపించుకుంటూ ఆనందపడుతుంటాడు. మరి ఈరోజు ఏం కొన్నాడో ఎవరెవరికి చూపిస్తాడో చూద్దాం. అంతేనా? మరి ఏమనుకుంటాను? పట్టుకుంది కదా, మరి ఏమనుకుంటాను? అరే అసలు ఎప్పుడు వచ్చిర్రా? వచ్చిర్రా అయితే కానీ ఇగో కొత్త పని ఎట్లున్నది? మొన్న కొన్నా. నీ బుద్ధి ఇంకా మారలేదా బాబాయ్? అన్నా నమస్తేనే. నమస్తే రా బాయనా. అంత బాగా అన్న కొత్త పని కొన్న ఎట్లున్నది? ఏందిరా ఊక 30 రూపాయల బణీలు కొన్నా కానీ ఊక చూపెట్టుడేనారా? వదిలే బండి కూడా ఎట్లుంది? అబ్బా ఇద్దరు సేమ్. నీకు ఇదేం రోగం పిల్లగా? ఏది కొన్నా మందికి చూపించలేనా? ఓసారి బూట్లు అంటావు,
ఓసారి వాచ్ అంటావు ఓసారి హంగి అంటావు. ఈ బనీని కూడా చూపిస్తారు ఎవడైనా. ఏ ఊకోవదనే చెప్పని ఎట్లా వెళ్తుంది కొత్తదని. నువ్వు కానీ కొన్నావు తీ. అరే అరే ఒరే బిల్డప్ రాశాక ఇట్లారా నీకోసమే చూస్తానా. నా కోసం నువ్వే కాదు ఎవడైనా ఎదురు చూడాల్సిందే. ఏం చెప్పు, నీకోసం ఏదైనా కొత్తగా కొనుక్కొని వేసుకొని తిరగలనా ఊరంతా? అవసరం లేదురా. అరే నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటిదో? ఏం లేదురా, ఆషాఢ మాసం అని మా అత్తమ్మ వచ్చి మా పొలం తీసుకొని పోయారా నిన్న. అది ఎవరైనా చెప్తారు, దాంట్లో వేరే ఉన్నది. నాకు మాట్లాడ బుద్ధి అవుతుంది, చూడ బుద్ధి అవుతుంది. ఇంకా చూడబుద్ధి అయితే ఫోన్ చేయి, వీడియో కాల్ ఏమైనా ఉండే చెయ్యి. అన్ని ఫోన్లో చేసుడు కుదరదు కదరా, అందుకే. కరెక్టే, నీ బాధ పగలు కూడా రావద్దు. అసలే కొత్త కొత్త పెన్ అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు మరి? ఏం లేదు, ఒక చిన్న ఐడియా ఏమన్నా ఇవ్వాలి. ఏం లేదు, మా అత్తగారి ఇంటికి నన్ను తీసుకొని పోవాలి అంతే. అంతే కదా. మరి నాకేమైనా కొత్తగా కొనిస్తావా? బండి కొన్నా లోపల ఓకేరా, మంచి సచిన్ కంపెనీ ఓకేనా? ఓకే, అది కొనిచ్చే బాధ్యత నా. ఏదైనా పర్లేదు, మనకు కొత్త ఉంటే అయిపోయి. ఓకే రైట్. ఒక స్వీట్ వారి. స్ఫూర్తి, స్ఫూర్తి. నమస్తే అంకుల్. నమస్తే. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఏమన్నా ఏమే కొత్త కనిపిస్తుంది? అది ఈయన పేరు, ఈమె పేరు ఫాతిమా. స్ఫూర్తిలో దోస్తు పెళ్లికి రాలేదట, అందుకే ఒకసారి కలిసిపోదామని వచ్చింది. అంకుల్ నమస్కారం. నమస్కారం చెప్పాలా మేడం? నమస్తే అంకుల్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఉన్నావే, ఇదో బుజ్జి కోసం ఎవరు వచ్చారు, తీసుకోండా. స్ఫూర్తి దా మదా. హాయ్ స్ఫూర్తి. ఆంటీ నమస్తే, బాగున్నారా? మీ ఫ్రెండ్ ఫాతిమా. ఫాతిమా ఫాతిమా. ఏంటి అట్లా పేరు పేరు చూస్తాను? పిసరాలు ఎట్రా నన్ను గుర్తుపడతలేవు నువ్వు? ఫాతిమాని. ఎట్లున్నావే, మంచిగా ఉన్నావా? ఫాతిమానే. ఏంటే ఇలా వచ్చావు? ఏంటి ఇలా వచ్చావంటే నీకోసం వచ్చిన పిసదానా. అన్నం తింటున్నావా? మంచిగా ఉన్నావా? ఏం క్రీమ్ ఆడుతున్నావే? ఆంటీ బాగా చూసుకోండి. అవు ఇవి మా వీడియోలో సోపతేనా? ఏమో సగం ఆడి గొంతు సగం మో గొంతు నప్పుతుంది. నాకైతే ఏం అర్థం అవుతలేదు. అవునే, నాకు డౌట్ వస్తుంది. నన్ను ఎట్లా మర్చిపోయినావే పిసదానా నువ్వు? గుర్తుకులేనా? అంకుల్ అలా విన్నారా? అవు బుజ్జి, నీకు తురుకోళ్ళ పొల్ల సోపుతున్నది నాకు ఇప్పుడు చెప్పలేదే. నాకు కూడా ఇప్పుడే తెలిసింది నాన్న. మర్చిపోతుంది అంకుల్. పూర్తి చెప్పలే నువ్వు? మన క్లాస్మేటేనా? చెప్పదు ఇది, ఇలాంటి అన్ని మర్చిపోతుంది. అవునవును, అన్ని మర్చిపోతుంది. నాకు కూడా ఇప్పుడే తెలుసు. అదే మర్చిపోతే పిచ్చి. అదే మర్చిపోతుంది స్ఫూర్తి. పర్సనల్ గా మాట్లాడుకోవాలి, ఒకసారి కూడా సరిపోదాంపా. నేను ఫోన్ చేసి మాట్లాడు. అయ్యో పిసనానా, ఫోన్ లో మాట్లాడితే అక్కడి నుంచి మాట్లాడుకోమా కదారా? కరెక్టే కరెక్టే. ఒక ముఖ్యమైన విషయమే, లోపలికి పోదాంపా. వద్దే ఏంటో పిసనానా చెప్తే. పద్మా పోదాంపా మనం. ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నా. నువ్వు బెల్ట్ కూడా పెట్టుకుంటావా? ఏంటంకుల్? బెల్ట్ పెట్టుకున్నావు? అవును, ఈ మధ్యలో ఫ్యాషన్ ఉంటుందని బెల్ట్ పెట్టుకుంటున్నా. ఫాతిమా జీన్స్ చేసుకుంటారు అంకుల్. జీన్స్ జీన్స్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని?
నేను వెళ్ళేస్తా మరి అంకుల్ వెళ్ళేస్తాం బాయ్ ఆంటీ ఇదే అల్లడు నీ సంగతి. ఏమలుడు ఏం పద్ధతి ఇది? మా ఇంటికి వస్తావా? నీకు సిగ్గుమానం లేదా? ఈ ఆషాఢంలో మా ఇంటికి వస్తావా? జస్ట్ రీల్ చేద్దామని వచ్చినాం మామ అంతే. ఏం దాలుడు బిడ్డను తీసుకొచ్చిన 2 రోజులకి గేసి వేసుకొని వచ్చినావు. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఆగు మీ అన్నకి చెప్తా నేను. ఏమయ్యా అప్ప నేను ఇచ్చే మీ అన్న దగ్గర తీసుకుపోదాపా? అన్న దగ్గరకా? అల్లుడు నీ తమ్ముడు చేసిన పనికి ఊళ్ళోంతా నవ్వారు. 2 రోజులుగా మా ఇంటికి వస్తారా? గిదేం పద్ధతి? రే ఇకైనా బుద్ధున్నారా? మొదట్లో వినరు వాళ్ళ ఇంటికి. ఆషాఢంలో మీరిద్దరు కలిసి ఉండద్దనే వాళ్ళ అమ్మాయిని వాళ్ళు తీసుకొని పోయిరు. మళ్ళీ ఎట్లా పోయినా పిల్లలు నువ్వు పానం అవుతలేదా ఏంది? పానం మాగుతుంది వదిలే, మనసే కొట్టుకున్నది. అందుకే ఒకసారి చూడాలనిపించిపోయినా. తప్ప తప్పని మాట్లాడుతున్నావా మామ? ఆడు ఇంకోసారి రాకుండా నేను చూసుకుంటా, మీరు ఊరే ఇక. అల్లుడు నీ తమ్ముని బుద్ధి సరిగా లేదు. బుద్ధి మాట చెప్పు. ఏమే బిడ్డను ఒక్కదాని ఉండకు. ఏలేపు నమ్మతట్లేదు. ఇలా ఇస్తుంటే వాటర్ కావచ్చు. వాదినే ఎట్లుంది కొట్లాడారు? వదినకి ఇట్టది లేదు కావచ్చు పాపం, అందుకే పడిపోయింది. అమ్మయ్యా ఇప్పుడు అంటే అది సాటిస్ఫాక్షన్ అంటే. జాకీ కొత్త జాకీ మరి ఇవాళ చూపించింది. ఎందుకు వచ్చినావు? నేను చూడాలనిపించిందే. వెళ్ళిపోతా. అది అదే ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నా. ఏమైంది బుజ్జి? ఏం కాలేదమ్మా. కాదు విషయం ఏంటంటే ఏమైనా బుజ్జి? ఎన్నిసార్లు ఉల్లిగడ్డ వద్దునా? వచ్చేటట్టుంది. ఇప్పుడు ఎట్లనే ఎక్కడ దక్కుంటే కనబడుతుంది. ఏంది బుజ్జి ఎప్పుడు సుది విడుతున్నాక ఉల్లిగడ్డ గిట్ట కోస్తావేమంటే వినబడుతుందా? బుజ్జి ఇక్కడ పదేమో పని తప్పింది. ఏమో నాన్న, విరవారేసారు. ఏమో నాన్న, అక్కడే ఉండాలిగా. ఆగో నేను ఈయన పెట్టినా. ఇక్కడ వేసారు. ఏమో నాన్న ఏంటి అది మంచి లేదు, బయట ఒకటి తీసుకో. మళ్ళీ అదెందుకు ఖరాబ్ చేసాడు? రోజు కప్పేది ఇదేనే. అది ఖరాబ్ అయింది నాన్న, వేరే తీసుకుంటున్నా కదా. ఏంటి రోజు చెప్తే విను, బయట ఒకటి తీసుకోపోయి. అగో ఎవరు వేసారు ఇక్కడ? ఏముందిరా? నాకు తెలియదు. ఏం లేదు నాన్న, వేరే తీసుకోపోయి. ఖరాబ్ అయి చిరిగిపోయిందంట. ఈసారి ఏంటి మళ్ళీ ఖరాబ్ అయితే కొత్త చేస్తాం మళ్ళా. వద్దు నాన్న.
అగో నాన్న వద్దు. అగో ప్లీజ్ దొంగ దొంగ ఏమన్నారా నువ్వు అసలు తీసి కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అట్టేనే మీ బిడ్డ ఫోన్ చేసి దొంగ పోలీస్ ఆట ఆడుకున్నామంటే దొంగ లెక్కచ్చిన ఎంత పరిచయం ఏ దొంగ వచ్చిందని ఈ పద్ధతి మంచిగా లేదు అల్లుడు మీది. నువ్వు మంచుకున్నా మీ ఆట. నువ్వు కూడా అల్లుంతో కలిసిపోయినా బిడ్డ. కాదు నాన్న ఫోన్ లేదు దొంగ పోలీస్ ఆట అంటే ఏంది దొంగ పోలీస్ ఆటనా? ఆడినా మరి? ఎక్కడ ఆడినా వస్తామ్మా ఆడుకుందామనే లోపే మీరు వచ్చేసిర్రు దొంగ లెక్కన దొరకబెట్టిర్రు. నాయన సంగతి ఇప్పుడు కాదే ఆషాఢం అయిపోయినాక కథ సంగతి చూస్తా నేను. మా సరే పో. అబ్బా అబ్బా మంచి అడుగు దొరికమ్మా. నువ్వు కూడా అడుగుతాడు కలిసిపోయినావు కదా. అమ్మో నాకు కొంచెం మస్తు భయమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరీ మ్యూజిక్ అండ్ మూవీస్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత కొన్ని రోజులుగా కొన్ని కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాం. ఇక నుంచి మంచి మంచి వీడియోస్తో కామెడీ అండ్ సెంటిమెంట్ ఇలాగా రకరకాల వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు మీ ముందు ఉంటాం, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. తప్పకుండా అన్ని ఛానల్స్ని ఆదరించినట్టుగానే ఈ ఛానల్ కూడా ఆదరించండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇగో పక్క పొంటి గంట కొన్నా అది గట్టి కొట్టరు, ఓకేనా? ఇట్లా